చాది గణంలో శుక అనే శబ్దం ఒకటి ఉంది. శుకం అంటే అర్థం శీఘ్రం అనే అర్థం ఉంది. మీకు తెలుసును. అంటే అక్కడ మనం అది చూడండి, అది నపుంసకలింగంలో ఉంది. అదే శుకః అని మనం పుల్లింగ శబ్దంగా వాడామనుకోండి, దాని అర్థం ఏమవుతుందండి? శుక శబ్దానికి అర్థం చిలక అని అర్థం వస్తుంది. అంతే కదా, చిలకని శుక అంటాం కదా మనం. అయితే శుక శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. చిలక అంటే ఏమైందండి? అది ఒక ద్రవ్యం అయింది, అంటే ఒక శరీరం ఉంది, ఒక ఒక పదార్థం అయింది అది. అప్పుడు చిలక అనే అర్థంలో శుక శబ్దాన్ని నిపాత అనకూడదు. అదే మీరు వెంటనే, వెంటనే అంటే ద్రవ్యవాచకం కాదు కదండి. వెంటనే అనేది ద్రవ్యాన్ని సూచించటం లేదు కదా. ఇది అద్రవ్యవాచన అంటే అర్థం. ఇది అద్రవ్యవాచకం అయినప్పుడు అది నిపాత అని అంటాం. అప్పుడు ఆ వెంటనే అనే అర్థంలో సుఖ శబ్దం నిపాత అవుతుంది. చిలక అనే అర్థంలో సుఖ శబ్దం నిపాత కాదు. దీన్ని ఏమని చెప్తామంటే, వస్తు సూచకాలు కానప్పుడు చాదిగణంలోని శబ్దాలని నిపాతలు అంటారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు మనం. పశువు అనేటటువంటిది ఒక శబ్దం ఉంది. పశువు అంటే సమ్యక్, సరైన రీతిలో చేయడము పశువు అంటే. ఇంకోటి పశువు అంటే పశువు, మనకు తెలిసిందే. ఈ పశువు అనే అర్థంలో పశు శబ్దాన్ని నిపాత అనకూడదు. కానీ సమ్యక్ కర్తవ్యం, సమ్యక్ అనే అర్థంలో పశు శబ్దాన్ని వాడాల్సి వస్తే అప్పుడు దాన్ని నిపాత అని అంటాం. ఈ విధంగా చాదయ అసత్వే, అసత్వవాచకాలు అయినప్పుడు, సత్వము అంటే ద్రవ్యవాచకం కావటము, అంటే ఒక ఆకారం ఉండటము, ఒక ఉపాధి ఉండటము అన్నమాట. దీని తర్వాత సూత్రముకి వెళ్ళిపోదాం. ఇంతే ఈ సూత్రం. తర్వాత ప్రాదయ. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నామండి దీనిపైన? చూడండి, ప్రాగ్రీశ్వర నిపాతాహ అని ఒక మనం సూత్రం చదివాం. అంటే ఇక్కడి నుంచి అధిరీశ్వరే అనే సూత్రం వరకు మనం నిపాతల గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ చెప్పేవాటండి నిపాతలు అంటాము అని చెప్పాం. అందుకని ఈ నిపాతాహ అనేది ఇక్కడ మనం అన్నింటికి సప్లిమెంట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ చాదయో సత్వే నిపాతాహ, ప్రాదయ నిపాతాహ, ఇలాగనమాట. అందుకని ఇక్కడ చాదయ అసత్వే నిపాతాహ భవంతి. అలాగే అంటే చాదిగణంలో ఉండేటటువంటి శబ్దాలు అసత్వవాచకాలు అయినప్పుడు, అంటే వస్తు సూచకాలు కానప్పుడు, లేదో అద్రవ్యవాచకాలు అయినప్పుడు అవి నిపాతలు అని అంటారు. అలాగే ప్రాదయ, ఈ ప్రాదయ అంటే కూడా ప్రాదిగణమే. ఈ అనేటటువంటి గణం. ప్రాదయ అంటే ఆదయ అంటే ఇక్కడ కూడా ప్రాదిగణంలో శబ్దాలు కూడా నిపాతలే అని చెప్పారు. ఇక్కడ కూడా ఏమిటి? ఇది కూడా విత్ సేమ్ కండిషన్. పైనుంచి అది కూడా అసత్వే కూడా ఇక్కడికి మీరు అనువర్తం చేసుకోవాలి. అసత్వే అంటే వస్తు సూచకాలు కానప్పుడు ఆదులు కూడా మీకు, అంటే ప్రాగణంలో ఉండే శబ్దాలు కూడా నిపాతలే అవుతాయి. ఈ పద విభజన ఆదయ అని పద విభజన చేసేయచ్చు. దీన్ని ఏమంటామంటే ఒక విగ్రహవాక్యంగా కూడా చెప్పచ్చును. ఆదిహి ఏషాంతే ప్రాదయ, అంటే ప్రాతో ప్రారంభమైనటువంటి శబ్దాలన్నిటి సమూహాన్ని ప్రాదయ అని అంటాము అని ఇక్కడ ఒక విగ్రహవాక్యంగా రాశాము. లేదు ఆదయ అని పద విభజన కూడా చూపించచ్చును. అంచేత వస్తు సూచకాలు కానప్పుడు ప్రాదులు కూడా నిపాతలు అవుతాయి. అంటే దీని ఉదాహరణ కూడా చూద్దాం. పరాజయతి శాన అని ఉంది ఇక్కడ. పరాజయతి అంటే ఏమిటి? ఓడించటం. శాన ఓడిపోయింది, శానను ఓడించాడు. పరాజయతి శాన అన్నారు. అన్నప్పుడు ఇక్కడ అనేది మనం ఉపసర్గగా వాడలేదు, దీన్ని నిపాతగా వాడలేదు. దీన్ని పరాజయతి అంటే అది ఒక అర్థాన్ని సూచిస్తోంది. అంటే ఇక్కడ కూడా ఏముందంటే వస్తు సూచకం అవుతోంది. ఓడిపోవడం, నెగ్గటము అనే ఒక విషయాన్ని సూచిస్తోంది పరాజయతి అన్నప్పుడు. అంచేత ఇక్కడ ఈ అనే శబ్దం, పరాజయతి అనేలాంటి వాడుకలో ఈ అనేది నిపాత కాదు. ఈ అనేది ఆ వస్తు సూచకం కానప్పుడు మాత్రమే నిపాత అవుతుంది అని చెప్పి మనకి చెప్పారు అన్నమాట. ఈ రెండు ఇప్పుడు అనుకున్నాం మనం. విడిగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? రెండు వస్తు సూచకాలు కానప్పుడు నిపాతలు అవుతాయి అని అన్నప్పుడు విడిగా ఎందుకు చెప్పారు అని అంటే, దీనికి ఒక స్టేటస్ ఉంది ఈ ప్రాదయ అనే దానికి. అదేమిటి? ఉపసర్గాహ క్రియాయోగే. అంటే ఈ ప్రాలో ఉండేటటువంటి ప్రాదిగణంలో ఉండే శబ్దాలు క్రియలతోటి కూడినప్పుడు, అంటే క్రియలకి ముందు వాడినప్పుడు, క్రియలతో కలిపి వాడినప్పుడు వాటిని ఉపసర్గ అని అంటాం మనం. ఉపసర్గాహ క్రియాయోగే అంటే ప్రాదులని క్రియలతో కలిపి ప్రయోగించినప్పుడు వాటిని ఉపసర్గలు అని అంటాం. అప్పుడు నిపాతలు అని అన్నాం. ఉదాహరణకి ప్రణయతి, పరిణయతి, ప్రణాయక. ఇందులో అనేది
పరిణయతి అంటే పెళ్లి చేసుకోవడమే. పరి అనేది ప్రణాయక అంటే ప్రకృష్టేణ నాయక, ప్రణాయక అంటే చక్కటి నాయకుడు అని అర్థం. ఇక్కడ ప్రణాయక అంటే అనేది ఈ ఇక్కడ ఇలాగే పరి ఇటువంటి శబ్దాలన్నీ కూడా ఇక్కడ మనం నిపాతలో చెప్పాము. అవే నిపాతలు క్రియతో కలిపి వాడితే ఇక్కడ నయతి, ఇక నయతి, నాయక కూడా ఆ ధాతువులో నుంచి వచ్చింది. నూలు ప్రత్యాంతం అయింది, అంతకంటే ఏం లేదు. అంచేత ఇలా క్రియతో కలిపి వాటిని వాడినప్పుడు వీటిని ఉపసర్గలు అని అంటాం. ఇక్కడ చాదయకి వచ్చినప్పుడు అంటే చాదిగణ శబ్దాల దగ్గరకు వచ్చినప్పుడు వీటికి ఆ యోగం లేదు. వీటికి ఉపసర్గలు అవ్వడము అనేటటువంటి ప్రక్రియ వీటికి లేదు. అందుకని ఈ రెండు కూడా ఒకే స్టేటస్ లో ఉన్న విడిగా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాదులు అనే వాటికి ఉపసర్గలు అనేటటువంటి ప్రయోగం కూడా ఉన్నది కనుక. తర్వాత సూత్రం గతిశ్చ అంటే గతి చ. ఇవి ఇంకా నేను ఎందుకు రాయలేదు అంటే ఇది మీకు తెలిసిపోతుంది కదా, పదవిభజన చిన్న వాటికి రాయలేదు నేను. గతిశ్చ అంటే గతి చ. ఇక్కడేం రాశారు? ప్రాదయ క్రియాయోగే ఉపసర్గ సంజ్ఞ గతి సంజ్ఞాశ్చ స్యుః. గతి సంజ్ఞ ఇది కూడా ఒక సంజ్ఞ. ఈ సంజ్ఞను ఎందుకు పెడతారు అని అంటే ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి. సంజ్ఞను ఒక సమూహానికి ఒక సంజ్ఞని పెట్టారు అంటే ఏదైనా వ్యాకరణ శాస్త్రంలో ఒక సూత్రాన్ని ఒక విధిని చెప్పినప్పుడు వ్యాకరణం ప్రకారం ఆ విధి దీనికి వర్తిస్తుంది అంటే ఈ ఈ ఈ సంజ్ఞ కలవాటికి వర్తిస్తుంది అంటే ఆ సంజ్ఞ కలిగిన అన్ని శబ్దాల సమూహానికి వర్తిస్తుంది అని. గతి అనేది కూడా ఒక సంజ్ఞ. ఈ గతి సంజ్ఞ అనేది కూడా వీటికి వస్తుంది. దేనికి? ప్రాదులకి. ప్రాదులకి ఎక్స్ట్రాగా ఏమొచ్చాయి? ఉపసర్గ సంజ్ఞ వచ్చింది, గతి సంజ్ఞ వచ్చింది. కానీ ప్రాదులకి ఒరిజినల్ గా ఉండేది నిపాత సంజ్ఞ ఉంది, చాదులకి కూడా నిపాత సంజ్ఞ ఉంది. ఇది దీనికి ఎక్స్ట్రాగా వచ్చినవి ఇవి. గతిశ్చ అని అంటే ఇదనమాట. అంటే క్రియాయోగంలో ప్రాదులు ఉపసర్గలు అవుతాయి, అంతేకాక గతి సంజ్ఞని కూడా పొందుతాయి. ఇది దీని అర్థం. తర్వాత సూత్రం నవేతి విభాష. నవేతి విభాష అని విడదీస్తే నా ఒక మాట, వేతి అనేది వా ప్లస్ ఇతి, వేతి అలా విడదీశారు దీన్ని. నా వా ఇతి విభాష అంటే నా అంటే నెగేషన్, లేదు అని అర్థము. వా అంటే మనకి ఆప్షన్, ఉంటే ఉంది లేకపోతే లేదు అని అర్థము. ఈ రెండు చెప్పేదాన్నే విభాష అని అంటాం మనం. ఇంకొకటి నా అంటే ఏమిటంటే అది ప్రయోగించకూడదు, నిషిద్ధము. కొన్ని ప్రయోగాలు నిషిద్ధము అని చెప్పడము, వీటిని నిషేధాలు అని అంటాం మనం. అంచేత నిషేధం చెప్పేవి అయితే నిషేధము, లేకపోతే నిషేధం కాకపోవచ్చును. ఈ రెండు రకాలైనటువంటి వాటిని సూచించేటువంటిది విభాష అని అంటాము. ఇక్కడ చెప్పారు నా వలన నిషేధార్థము, వా వలన వికల్పార్థము. వికల్పము అంటే అదే కదా, చాయిస్, ఆప్షన్ అనమాట. అప్లై చేస్తే చేయండి, లేకపోతే మానేయండి, ఎట్లాగైనా పర్వాలేదు, ఎట్లాగైనా కరెక్ట్ అని చెప్పడం. వా వలన వికల్పార్థము వచ్చి నిషేధ వికల్పాలు రెండిటికీ కూడా విభాష అనే సంజ్ఞ వస్తుంది. తర్వాత సూత్రం స్వం రూపం శబ్దస్యా శబ్ద సంజ్ఞ. ఇది కూడా చూడండి, స్వం రూపం రెండు మాటలు వేరువేరు. పద విభజన చేస్తే స్వం రూపం శబ్దస్యా శబ్ద అంటే శబ్దస్య అశబ్ద సంజ్ఞ. ఇక్కడ శబ్దస్య శబ్దాలలో శబ్దం ఉంది, అశబ్దం ఉంది. శబ్దం అంటే ఏమిటి, అశబ్దం అంటే ఏమిటండి? అగ్ని అని అన్నాను అనుకోండి నేను. అగ్ని అంటే దాన్ని అర్థం మీరు తీసుకుంటే అది శబ్దం అవుతుంది. శబ్దము అశబ్దము అర్థాన్ని కలిగి ఉంటే శబ్దము, అర్థం లేకుండా అందులో ఉండే అక్షర సమూహాన్ని మాత్రం మీరు అక్కడ చూపించదలుచుకున్నట్లయితే, సూచించదలుచుకున్నట్లయితే దాన్ని అశబ్దము అని చెప్పేసి మనం అంటాము. వ్యాకరణ శాస్త్రంలో ఏదైనా శబ్దానికి ఒక వ్యాకరణ ప్రక్రియని నిర్దేశించినప్పుడు ఆ శబ్దంలోని అక్షరాల వరుసని తీసుకోవాలి గాని అర్థాన్ని కాదు. ఇది నిర్వచనాల్లో మాత్రం అక్షరాల్లో కాక అర్థాన్ని కూడా స్వీకరించవచ్చును. అంటే డెఫినేషన్స్ చెప్పినప్పుడు తప్పకుండా డెఫినేషన్స్ లో మనకు అర్థమే ముఖ్యం కనుక లక్షణం చెప్తాం. నిర్వచనం అంటే లక్షణం చెప్పటం, అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ స్వం అంటే ఆ శబ్దం యొక్క అర్థం, స్వం అంటే అర్థము అని అర్థము. రూపం అంటే దాన్ని ఫామ్ అంటే అందులో ఉండేటటువంటి అక్షరాల సముదాయము. ఈ సూత్రానికి ఉద్దేశం ఏమిటంటే ఒక శబ్దం
దాని అర్థాన్ని దాని రూపాన్ని కూడా తెలియజేస్తుంది. ఉదాహరణ నేను ఇప్పుడు అగ్ని అనే మాట చెప్పాను. అగ్ని అంటే మీకు వెంటనే అర్థమయ్యేది ఒక నిప్పు, ఒక వహ్ని. అది అది దాన్ని అగ్ని అనే పదం సూచిస్తుంది. అంతేకాక ఆ, ఇద్దు, ఇకారం, న, ఇకారం అనే ఇందులో 5 వర్ణాలు ఉన్నాయి, 5 అచ్చులు హల్లులు కలిపి 5 ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది అగ్ని అనేది. అంచేత అది దాని అర్థాన్ని రూపాన్ని కూడా తెలియజేస్తుంది ఏదైనా ఒక శబ్దం. అయితే ఒక వ్యాకరణ కార్యం ఈ రకమైనటువంటి ప్రక్రియ చెయ్యండి అని ఒక వ్యాకరణ సూత్రాన్ని చెప్పినప్పుడు మాత్రం అది అందులో ఉండే అంటే దాని స్వరూపానికి మాత్రమే వర్తిస్తుంది. అంటే అందులో ఉండే అక్షరాలు, అంటే అగ్ని అనే శబ్దం తీసుకుంటే ఆ, గ్, న్, ఈ అనే అక్షరాలతో ఏర్పడిన ఆ శబ్దానికి వర్తిస్తుంది. కానీ ఆ శబ్దంతో సమానార్థాలు కలిగిన వహ్ని లేదు పావక, జ్వలన ఇవన్నీ కూడా సేమ్ అర్థం కలిగిన శబ్దాలే. అగ్ని అనే అర్థం వీటన్నింటికి, వాటికి అది వర్తించదు. ఇది స్వం రూపం శబ్దస్య అశబ్ద సంజ్ఞ. ఇది అంటే శబ్దస్య స్వం రూపం సంజ్ఞి శబ్దశాస్త్రే యా సంజ్ఞ తాం వినా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శబ్దస్య స్వం రూపం స్వన్యే అంటే ఈ శబ్దము అనే సంజ్ఞ దాని అర్థానికి, స్వం అంటే అర్థం, దాని అర్థానికి రూపానికి అంటే దాని యొక్క స్వరూపానికి రెండింటికి కూడా సంజ్ఞ అవుతుంది. అంటే నేను ఒక పదాన్ని నేను శబ్దము అన్నాను అంటే మీరు ఏమర్థం చేసుకోవాలంటే 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి అర్థం కలిగిన శబ్దము అంటే దాని అర్థము, రెండవది అందులో ఉండేటటువంటి అక్షర స్వరూపాన్ని గ్రహించి ఆ స్వరూపంగా కలుసుకోవడం. ఈ రెండిటికి కూడా శబ్దము అనేది సంజ్ఞ. ఇక్కడ శబ్దము అంటే ఏమిటి అని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. అయితే శబ్దశాస్త్రే, శబ్దశాస్త్రం అంటే వ్యాకరణం, శబ్దశాస్త్రం అని చెప్పుకున్నాం. మాటలు ఎలా ఏర్పడతాయి అని చెప్పేదే వ్యాకరణం కదా. శబ్దశాస్త్రం అంటే వ్యాకరణం. వ్యాకరణ శాస్త్రంలో మాత్రం సంజ్ఞ తాం విన, యా సంజ్ఞ తాం విన అంటే ఇక్కడ మాత్రం రూపం తీసుకోవాలి, అర్థం తీసుకోకూడదు అని చెప్పి మనకు తెలియచేశారు. ఇది స్వం రూపం శబ్దస్య శబ్ద సంజ్ఞ అనే సూత్రం. తర్వాత సూత్రం ఏన విధిస్తదంతస్య. ఇది సూత్రం. ఏన విధి తత్ అంతస్య అంటే తదంతస్య దాని చివర ఏన విధి తదంతస్య అంటే ఇక్కడ ఉద్దేశం ఏమంటే ఏన అంటే ఒక శబ్దాన్ని తీసుకోండి, ఆ శబ్దానికి ఒక ఒక ప్రక్రియని విధించాం. ఏన విధి, ఏ శబ్దానికైతే మనకు ఒక విధిని అంటే ఒక సూత్రాన్ని వర్తించు అని ప్రక్రియాపూర్వకంగా సూత్రంగా చెప్పాము, అది తదంతస్య అంటే ఆ చెప్పిన శబ్దానికి ఆ విధి వర్తిస్తుంది. అంతేకాకుండా ఏ శబ్దానికైతే మనం ఈ విధిని తెలిపామో ఈ శబ్దం చివరగా ఉన్నటువంటి ఈ శబ్దాన్ని చివరిలో కలిగి ఉన్న ఇంకొక ఏ శబ్దానికైనా కానీ వర్తిస్తుంది. ఏన విధి తదంతస్య, ఏన విధి తదంతస్య అంటే ఏదైనా ఒక విధి సూత్రాన్ని చెప్పినప్పుడు అది చెప్పిన దానికే కాక దానిని అంతమందు కలిగిన శబ్దానికి కూడా వర్తిస్తుంది అని దీనికి అర్థం. విశేషణం తదంతస్య సంజ్ఞా స్యాత్ స్వస్య చ రూపస్య అని దీనికి మనకి చెప్పారు. ఇందులో మీకు పద విభజనకి వెళ్తే ఏన విధి తదంతస్య అని ఉంది. వ్యాకరణ శాస్త్ర రీత్యా అంటే శాస్త్రంలోనే సూత్రాలు చెప్తున్నాం మనం. విశేషణంతో నిర్దేశింపబడిన విధి ఏదైనా ఒక సూత్రాన్ని తెలిపి ప్రక్రియని నిర్దేశించినప్పుడు అది ఆ విశేషణానికి ఏనా అంటే మనం విశేషణము ఒక శబ్దము, దానికి ఆ విశేషణం అంతమందు కలిగినటువంటి శబ్దాలకి కూడా వర్తిస్తుంది. కేవలం ఒక విశేషణానికి చెప్పినందువల్ల ఈ సూత్రం దానికి మాత్రమే కాదు, దానిని చివరిలో దానితో కూడి ఉన్న మిగిలిన అదర శబ్దాలకి కూడా ఇతర శబ్దాలకి కూడా వర్తిస్తుంది అని ఈ సూత్రానికి అర్థం. తదంత విధి సూత్రము అంటారు. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. ఏ రచ్ అనే ఒక సూత్రం ఉంది. ఇది ఒక సూత్రం ఏ రచ్. ఏ రచ్ అంటే అర్థం ఏంటంటే ఈ అచ్ అనమాట. ఇది ఈ అంటే ఈ పక్కన విసర్గ, ఈ అనేది ఒక ధాతువు అండి, అది ఈ పక్క విసర్గ ప్లస్ అచ్. ఈకి అచ్ అనే ప్రత్యయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంచేత ఈ అచ్ కలిపితే ఏ రచ్ అనేటువంటి ప్రయోగం వచ్చింది. ఏన విధి అంటే ఈకి అచ్ అనే దాన్ని విధిస్తున్నాము.
తదంతస్య అంటే ఇప్పుడు ఈ అనేది చివరలో కలిగిన దానికి కూడా ఈ అచ్చనే ప్రత్యయం వర్తిస్తుంది అని అర్థం అని చెప్పుకున్నాం. ఈ అంతంలో కలిగిన దానికి మీరు ఇంకొక ధాతు రూపాన్ని తీసుకోండి. చి అనేటటువంటి ఒక ధాతు ఉంది. చి, చిన్వంతి అంటాం కదండి, చిన్వతి అంటే ఎంచుకోవడం. చి అనే ధాతు ఉంది. ఈ చి అనే ధాతు అంటే ఏమిటి? ఉచ్ ప్లస్ ఈ, ఇక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాలి, విడదీసి చూసుకోవాలి. ఉచ్ ప్లస్ ఈ, ఈని అంతమందు కలిగిన శబ్దానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది కనుక చి అనేటటువంటిది ఉచ్ ప్లస్ ఈ అవుతుంది కనుక ఇక్కడ కూడా అంతంలో ఈ ఉన్నది కనుక చి అనే ధాతువు కూడా అచ్చనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ చి ప్లస్ అచ్ ఈక్వల్ టు చెయ్యహ. ఈ తర్వాత సూత్రం విరామోవసానం అంటే విరామ అవసానం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అవసానము అనే శబ్దం సూత్రాల్లో మనకి చాలా చోట్ల వస్తుంది. అవసానం అనే శబ్దం. ఈ అవసానం అంటే అర్థం ఏమిటి? అవసానం అనేది ఒక సంజ్ఞ. ఏదైనా పేరు పెట్టామో, దేనికి అవసానం అని పేరు పెట్టాము అంటే విరామ, విరామానికి అవసానము అని చెప్పాం. విరామం అంటే ఏమిటి? ఒక శబ్దం తర్వాత మరి ఏ ఇతర వర్ణం లేకపోతే దానిని అవసానం అంటాం. ఎందుకైంది అంటే అక్కడ ఇచ్చిన గ్యాప్ అర్ధమాత్రా కాలం కంటే ఎక్కువ ఉంటేనే అది విరామం అవుతుంది. అర్ధమాత్రా కాలం లోపల ఉంటే, అర్ధమాత్రా కాలం అని ఎందుకు చెప్పారో తెలుసా మీకు? మీకు హ్రస్వానికి ఒక్క మాత్రా కాలము, ఒక్క మాత్రా కాలం అంటే ఒక చిటికి వేసిన కాలము, లేక ఒక కనురెప్ప పాటు వేసిన కాలము, దీన్ని మాత్రా కాలము అంటాం. ఒక్క మాత్రా కాలాన్ని హ్రస్వము అని అంటాం. ఈ హ్రస్వం పలకడానికి పట్టే టైంలో సగం టైం పట్టేది హల్లు. అది హల్ అని చెప్తాం కదా, ఉగ్గు ఉగ్గు ఉగ్గు, ఇవి అరమాత్రా కాలం మాత్రమే పలుకుతాం. ఇంకా దానికంటే తక్కువ పలికేవి ఇంకా ఏమి ఉండవు అనమాట. విరామము అంటే అర్ధమాత్రా కాలాన్ని మించి అక్కడ గ్యాప్ గాని వస్తే అక్కడ విరామం వచ్చింది. అటువంటి విరామానికి అవసానము అని పేరు పెట్టారు. తర్వాత పరహ, సన్నికర్ష, సంహిత, ఇదంతా మనకి తెలిసి మనకి బాగా అలవాటైనటువంటిది. ఇది ఆ సంహిత అంటే సంధి అంటాంగా, ఆ సంధినే సంహిత అని అంటారు. వర్ణానాం అతిశయిత సన్నిధి సంహిత సంజ్ఞ స్యాత్ అంటే వర్ణానాం అతిశయిత సన్నిధి. సన్నిధి అంటే దగ్గరగా ఉండటము. ఎంత దగ్గరగా అని అంటే ఇక్కడ మీరు ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఒక హల్లుకి అర్ధమాత్రా కాలం ప్రమాణం కనుక అర్ధమాత్రా కాలపు వ్యవధానంతో మాత్రమే రెండు కలిస్తే దానిని మనం సంహిత అని అంటాం. సంధి జరిగింది అని అంటాం. పరహ సన్నికర్ష సంహిత అంటే వర్ణాల మధ్య అర్ధమాత్రా కాలపు వ్యవధానంతో అతిశయించి ఉన్న అంటే అత్యంత దగ్గరగా ఉన్న సన్నిహితత్వాన్ని, దగ్గరతనాన్ని సంహిత అంటారు. ఇదే సంధి అంటే. అంచేది ఇక్కడ దధ్యత్ర అయింది అంటే ఇక్కడ ఏం చేశాము? దధిని ఉద్ ప్లస్ ఆ అని విడదీసి, ప్లస్ ఈ అని విడదీసి ఈ ఈని ఆని కలిపి ఈ ఆల ప్రదేశంలో యా అనే దాన్ని మనం ఆదేశంగా తీసుకొచ్చాము. అందుకని దధ్యత్ర. సుప్తింగంతం పదం. పదం అంటే ఏమిటి? పదం అనేది ఒక సంఖ్య. మనం ఈ పదాలు అని అంటున్నాం. రామః అనేది ఒక పదము. ఇది పదం అని ఎప్పుడు అంటాము అని అంటే ఒక పదానికి ఒక మూల పదం ఒకటి ఉంటుంది. దాన్ని మనం ప్రాతిపదిక అని అంటాం. మనం ప్రాతిపదికము అంటే ఒక పదానికి మూల రూపం. అది ప్రాతిపదికాలకి ఒక ప్రత్యయాన్ని చేర్చినప్పుడే అది ఒక శబ్ద రూపాన్ని పొందుతుంది, అంటే ఒక పద సంజ్ఞని పొందుతుంది. తింగంతం అంటే సుప్ ప్రత్యయం గాని తింగ్ ప్రత్యయం గాని చేరిస్తే అది పదం అనే సంజ్ఞని పొందుతుంది. రామ అనేది ఒక శబ్దం, అది ఒక శబ్దం అంతే, ప్రాతిపదికం. దీనికి సుప్రత్యయం చేరిస్తే రామ ప్లస్ సు బికమ్స్ రామః. ఈ రామః అనేది మీకు ఇక్కడ పదమైంది. ఈ పదమనే సంజ్ఞ పొందినదే భాషలో ప్రయోగించడానికి అర్హతని పొందుతుంది. రామ శబ్దాన్ని భాషలో ప్రయోగించడానికి వీల్లేదు. అంటే ధాతువుల్లాగే ప్రాతిపదికలు గాని ధాతువులు గాని వాటిని మనకి భాషలో ప్రయోగించడానికి అర్హత లేదు. అది సుబంతం చేస్తే అది నామవాచక శబ్దం అవుతుంది, నామశబ్దం అవుతుంది. అది ఎప్పుడు పద సంజ్ఞని పొంది భాషలోకి వస్తుంది. తింగ్ ప్రత్యయం చేరిస్తే ధాతువుకి అది క్రియారూపం అవుతుంది. అప్పుడు అది క్రియారూపంగా పద సంజ్ఞని పొందుతుంది. అప్పుడు అది భాషలోకి వస్తుంది అన్నమాట. ఉదాహరణ మీకు రామః చెప్పాను.
అలాగే దానికి అస్ అనేది ఒక ధాతువు ఉంది. అస్ అనే దాన్ని ఆ ధాతువుని ఎక్కడ భాషలో ప్రయోగించము. దానికి తింగ్ ప్రత్యయం తి అనే ప్రత్యయం చేర్చాము. తిప్ ప్లస్ జి తిప్పు ప్రత్యయం పేరు అంటే తి వచ్చి చేరుతుంది. అంచేత అస్ ప్లస్ తి అస్థి అయింది. అస్థి అనేది క్రియారూపం, అది పదం. అస్థి అనేది పదం, రామ అనేది పదం. ఇవన్నమాట. అంటే పదసంజ్ఞ ఎప్పుడు వచ్చింది? సుప్రత్యయం గాని లేదు తింగ్ ప్రత్యయం గాని చేరితే ఆ శబ్దం అంటే ప్రాతిపదికం పదసంజ్ఞని పొందింది అని అంటాం. అంచేది ఇక్కడ సుప్తింగంతం పదం అంటే సుబంతం తింగంతం చ పదసంజ్ఞం స్యాత్. సుబంతమైన తింగంతమైన దానికి పదము అనే పేరు పెట్టాము. హలోనంతరాహ సంయోగాహ. హలోనంతరాహ అంటే హలో అంటే హలహ అంటే షష్ఠి అనమాట. ఇది హల్ శబ్దానికి షష్ఠి హలహ. హలహ అనంతరాహ సంయోగ. సంయోగము అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. అచ్చులతో అవ్యవహితమైన హల్లుల సముదాయానికి సంయోగము అనే సంజ్ఞ విధించబడుతుంది. రెండు హల్ శబ్దాలు, రెండు హల్ వర్ణాలు మధ్యలో అచ్చుతోటి కలవకుండా, మధ్యలో అచ్చు కలవకుండగా రెండు హల్లులు ఒకటిగా కలిస్తే దాన్ని సంయోగము అంటాం. ఇదే సంయుక్తాక్షరము అన్నప్పుడు మనకు వస్తుంది. ఉదాహరణ ఏం రాసాం మనం? అక్క శబ్దము రాసాము. అక్క శబ్దంలో ఏమున్నాడు? ఇర్రు ఉంది, ఉక్కు ఉంది. ఇర్రు ఉక్కు కలిసిన తర్వాత అకారం వచ్చి కా అయింది. అంచేత ఇర్రు ఉక్కు అనేవి కలిశాయి అంటే ఇర్రు కూడా హల్లే, ఉక్కు కూడా హల్లే. సాధారణంగా హల్లుల్ని మనం విడిగా వాడము, హల్లుని అచ్చుతో కలిపి వాడతాము. కానీ అచ్చుతో కలవకుండా రెండు హల్లులు, దీన్నే అచ్చులతో అవ్యవహితమైన అంటే అచ్చులు వాటి మధ్యలో చేరకుండా రెండు హల్లులు కానీ మూడు హల్లులు కానీ కలిస్తే దాన్ని సంయోగము అని అంటాం. సంయోగ సంజ్ఞ అంటాం. ఇదే సంయుక్త అని మనం ప్రాక్టికల్ గా వాడతాం. అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ హల్లుల సముదాయం మొత్తానికే ఈ సంజ్ఞ వర్తిస్తుంది. కానీ ఇక్కడ సంయోగము అనే సంజ్ఞ, ఇప్పుడు ఉదాహరణకి అర్క శబ్దంలో ఉర్రుని సంయోగము అనం, ఉక్కుని సంయోగము అనం. సంయోగం అనే పేరు, సంజ్ఞ అంటే ఒక పేరు. ఉర్రుకి సంయోగం అనే పేరు రాదు, ఉక్కుకి సంయోగం అనే పేరు రాదు. ఉర్రు ఉక్కు కలిపి ఉక్కయింది చూసారా, ఆ ఉక్కుని సంయోగము అని అంటాం. అదే ఇక్కడ ఏం రాశారంటే హల్లుల సముదాయం మొత్తానికి ఈ సంజ్ఞ వస్తుంది, కానీ విడిగా ఒక్కొక్క హల్లుకి సంయోగం అని పెట్టి పిలవకూడదు, పేరు పెట్టి పిలవకూడదు. ఇది హలో అనంతరాహ హలహ అనంతరాహ సంయోగ అంటే హలహ అనంతరాహ అంటే హల్లుల యొక్క అంతరము లేని సంయోగము. నా అంతరా అనంతరా, హలహ హల్లుల యొక్క, అనంతరా నా అంతరా. అంతరా అంటే మధ్యలో గ్యాప్. అంతరము లేని నా అంతరా, అంతరము లేని అంతరము లేని కలయికకి సంయోగము అంటాము అనేది అర్థం. హలహ అనంతరాహ సంయోగ. అక్క శబ్దంలో ఉర్ అనేది ఒకటి, ఉక్ అనేది ఒకటి. ఈ రెండిటి మధ్యలో రెండు కూడా అర్ధమాత్రాకాలమే కనుక అవి ఇంకంతకంటే తక్కువ ఉండదు కనుక దాని మధ్యలో అచ్చు చేరలేదు కనుక ఈ రెండు కూడా మధ్యలో ఏ విధమైనటువంటి వ్యవధానము లేకుండా అంటే ఏ విధమైన గ్యాప్ లేకుండా కలుస్తున్నాయి కనుక అలాంటి కలయికని సంయోగము అని అంటాము అని ఇక్కడ చెప్పాను అన్నమాట. తర్వాత సూత్రం హ్రస్వం లఘువు. ఇవి మీకు ఎక్కడ ఉపయోగిస్తాయంటే ఛందస్సు. లఘువు అనే సంజ్ఞ, మళ్ళీ లఘువు అనేది పేరు. లఘువు అనే పేరు దేనికి వచ్చిందంటే హ్రస్వాక్షరాన్ని లఘువులు అని అంటారు. ఇది హ్రస్వాక్షరానికి లఘువు అనే పేరు పెట్టారు. హ్రస్వ అచ్చుని లఘువు అంటారు. తర్వాత సంయోగే గురువు అంటే సంయోగే పరే హ్రస్వం గురు స్యాత్. ఇది సంయోగే గురు. సంయోగే పరే హ్రస్వం గురు స్యాత్. సంయోగే అంటే సంయుక్తాక్షరం, పరే అంటే తర్వాత కలిగినది, హ్రస్వము అంటే ఇక్కడ హ్రస్వానికి లఘువు అనే సంజ్ఞ చెప్పాము. కానీ అదే హ్రస్వము సంయోగం ముందు ఉంటే అంటే సంయోగాన్ని తరువాత కలిగి ఉంటే సంయోగే పరే అంటే సంయుక్తాక్షరం దాని తర్వాత ఉండేటట్లయితే ఈ హ్రస్వంకి గురువు అని పేరు పెట్టారు. దాన్ని గురువు అని అన్నారు. గురు సంజ్ఞ వస్తుంది. లక్ష్మి, అన్న, విద్య, వి అనేది
ఈ ఈ హ్రస్వం లఘువు ప్రకారం వి అనేది విడిగా చెప్తే లఘువు అవుతుంది. కానీ విద్య అని అన్నప్పుడు ఆ ధ్యా అనేది సంయోగం, అంటే రెండు హల్లులు కలిసాక సంయోగం అని పైన పెట్టాను దాని పేరు. అందుకని ఆ సంయోగానికి ముందు ఉన్నది కనుక సంయోగే పరే హ్రస్వం, అంటే పరముగా సంయోగాన్ని కలిగిన హ్రస్వము గురువు అవుతుంది. సంయోగే పరే హ్రస్వం గురు స్యాత్. దీర్ఘంచ అంటే దీర్ఘం చ, దీర్ఘానికి కూడా గురువు అని పేరు పెట్టారు. అంటే నా అన్నాను, నాది అన్నాను, నా అనే అక్షరం ఉంది, ఈ నా అనే అక్షరం దీర్ఘమైంది, అంచేత దీన్ని కూడా దీర్ఘాన్ని కూడా గురువు అన్నారు. దీర్ఘం చ అని ఊరుకున్నాడు, అంటే ఇక్కడ నుంచి గురువు అనేది ఇక్కడ మళ్ళీ మీరు అనువర్తన చేసుకుని దీర్ఘం చ గురువు అని అర్థం చేసుకోవాలి అనమాట. సంజ్ఞాపకరణం పూర్తి అయిపోయింది. వాళ్ళకి ఇక్కడికి స్టాప్ చేసేద్దామండి. పర్ఫెక్ట్లీ ప్లాన్డ్, మన క్లాస్ టైం కరెక్ట్ గా అయిపోయింది. అలాగేనండి. నమస్తే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.